సుహానా, ఎక్కడున్నావు నువ్వు? సుహానా, 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 ఢిల్లీలో ఉన్న గాజియాబాద్ ఇది ఒక చిన్న పట్టణం. ఇక్కడ సాధారణంగా కనబడుతున్న ఒక ఇంట్లో ఒక మామూలు అమ్మాయి సుహానా జీవితంలో ఈ సంఘటన జరిగింది. ఒక అమాయకురాలి అందమైన జీవితం ఇంత తొందరగా వికృత రూపం దాలుస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇంకా స్పీడ్గా, ఇంకా నేనే ముందు వెళ్తున్నాను. ఇంకా ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా. చాలా బాగుంది కదూ. నేను నీకంటే బాగా ఊగుతాను. నిజంగానా? నిజం చెప్తున్నా. ఇక చాలు, దిగు. ఇప్పుడు నా వంతు. దిగను, నేను దిగను. దిగుతావా లేకపోతే నేను దించనా? ఏ ఏ ఏ ఇప్పుడు నువ్వు నిలబడి నన్ను చూస్తా ఉండు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది కదా? మంచిగా చెప్తే నువ్వు వినవు కదా. నీకు ఇలా చేయడమే కరెక్ట్. ఏంటిది? ఊయల్ దానంతటా అదే ఊగుతుంది. ఇదెలా జరుగుతుంది? ఏంటిదంతా? అందరు చెప్పేది నిజమే. నీలో దయ్యం ఉంది. నువ్వు పిచ్చిదానివి, పిచ్చిదానివి. నేనిప్పుడు జీవితంలో చాలా క్లిష్టమైన రోజులను అనుభవిస్తున్నాను. అన్నీ కలిసి వచ్చి సుహానికి ఒక మంచి సంబంధం దొరికిందంటే నా జీవితంలో పెద్ద బాధ్యత పూర్తయిపోతుంది. సిద్దిక్ గారు, నేను మీ బాధని అర్థం చేసుకోగలను. కానీ సుహానా జీవితంలో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరికి తెలుసు. అర్థమైంది షకీల్ గారు. కానీ ఒక్కసారి అమ్మాయికి వయసు దాటిపోతే
మంచి అబ్బాయి దొరకడం చాలా కష్టం అవుతుంది. చాలా అందంగా కనబడుతున్నావు. అక్క, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రేపు నాకు ఎగ్జామ్ ఉంది. ఇంకేం మాట్లాడుకో. పెళ్ళంటేనే భయపడిపోతావు. తొందరగా తయారైపో. నేను నీ పెళ్లి కొడుకుని కలిసొస్తాను. బాబు ఇమ్తియాజ్, 2 కుటుంబాల మధ్య మాటామంతి అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. నువ్వు కావాలంటే వెళ్ళి అమ్మాయితో మాట్లాడొచ్చు. అవును బాబు, నువ్వు ఇప్పుడే వెళ్ళి మాట్లాడు. మళ్ళీ రేపటి నుంచి తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అంటున్నారేంటి? అది మా రూహి ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది. 10th ఎగ్జామ్సా? అవునండి. అంటే తన వయసు ఎంత? 15 ఏళ్ళా? ఎందుకు ఇలా చేసావమ్మా? అమ్మ ఇంకా మేజర్ కూడా కాలేదు, అప్పుడే తనకి పెళ్లి చేస్తున్నారా? ఈమెనా రేపు 10th ఎగ్జామ్స్ రాయబోతోంది? లేదు బాబు, తను సుహానా. చూడండి, నేను రూహిని పెళ్లి చేసుకోలేను. తనది చాలా చిన్న వయస్సు. మన 2 కుటుంబాల మధ్య సంబంధం కుదుర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి మీరు వేరేలా అనుకోను అంటే నేను సుహానాని పెళ్లి చేసుకుంటాను. మీరు సుహానాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవును. దేవుడి దయ వల్ల మా కూతురికి అనుకోకుండా అలా ఒక మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయి ఓ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. మా సుహానికి ఎంతోమంది శాపనార్థాలు తగిలాయి. కానీ నాకెందుకో గాని తనకి ఎవరిదో ఆశీర్వాదం దొరికిందని నేను ఒప్పుకుని తీరాలి. ఖచ్చితంగా అది వాళ్ళ అమ్మ ఆశీర్వాదం అయి ఉంటుంది. ఇంతియాజ్ మనసును మార్చాలని చాలామంది ఏవేవో చెప్పారు. కానీ తను చాలా మంచివాడు. ఎవరి మాటల్ని అతను లెక్క చేయలేదు. इम्तियाज बिनते शफीक, आपका निकाह सुहाना के साथ 11,000 महर के साथ किया जा रहा है. क्या आपको कबूल है? कबूल है. सुहाना बेगम, आपका निकाह इम्तियाज के साथ 11,000 महर के साथ किया जा रहा है. क्या आपको कबूल है? कबूल है. మీకు ఇక్కడ మా ఇంట్లో అసౌకర్యంగా ఏం లేదుగా? మీరు నన్ను నువ్వు అని పిలవచ్చు. అయితే మీరు కూడా నన్ను, నా ఉద్దేశం నువ్వు కూడా నన్ను నువ్వు అని పిలవచ్చు.
సుహానా, పక్కింటి ఏదో ప్రమాదం జరిగినట్టుంది. నేను ఇప్పుడే వస్తాను. రండి, మెల్లగా మెల్లగా. సుహానాపై ఆత్మ ప్రభావం ఉందని నాకెప్పుడైతే ఆ విషయం గురించి తెలిసిందో నాకు భయంతో నా కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. ఏం జరిగింది సుహానా? నేనేదైనా తప్పు చేశానా? అంటే ఎవరో తప్పు చేస్తే నువ్వు నా దగ్గర మూతి ముడుచు కూర్చున్నావా? ఇది చాలా తప్పు, అవునా? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం అలా కాసేపు బయటికి వెళ్దామా? ఓసారి సరదాగా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, రొమాన్స్కి కూడా కాస్త ఛాన్స్ ఉంటుంది. అరే, నువ్వు ఇలాంటివన్నీ కట్టుకుంటావా? ఇదా బాబా ఇచ్చారు. సుహానా, ఇవన్నీ పట్టించుకోకు. మన ఇద్దరి మధ్య ఏ అడ్డు ఉండకూడదు. వద్దు, ఇది తీసేస్తే చాలా సమస్య. సుహానా, నీకు నాపై నమ్మకం లేదా? అరే, ఈ కరెంట్కి ఏమైంది? ఈ కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? సుహానా, నేను క్యాండిల్ తీసుకొస్తాను, సరేనా? సుహానా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందాక ఇక్కడే ఉంది. సుహానా, 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 ఎక్కడున్నావు? సుహానా, 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 కళ్ళు తెరు. సుహానా, కళ్ళు తెరు. సుహానా, ఏ ప్రాబ్లం లేదు కదా డాక్టర్?
కానీ సిమ్టమ్స్ అంతుపట్టలేకుండా ఉన్నాయి. మీరు వెంటనే తనని ఇంటికి తీసుకెళ్లొచ్చు. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవన్నీ వాడండి. ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు వెంటనే ఫోన్ చేయండి, సరేనా? అలాగే. ఈ వెర్రి వ్యాధి నిజంగా అంతుపట్టేది కాదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలీదు. కానీ అది వచ్చినప్పుడు మాత్రం ప్రాణం పోతున్నట్లుగా ఉండేది. ఈ విషయంలో మా అత్తయ్య నన్ను చాలా దారుణంగా చూసేది. కానీ ఇంతియాజ్ నేను కోలుకోవటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. అతను నా పక్కనున్నప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉండేది. బహుశా మా జంటకి ఎవరి దిష్టో తగిలి ఉంటుంది. అందుకే తను నన్ను వదిలేసి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. కానీ బాబు, నువ్వు నన్ను ఈ దయ్యంతో పాటు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా, నువ్వు తనని అలా అనుకుతాను. నీ కోడలు, నువ్వు తనతో పాటు ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి పనికిరాని విషయాలని వదిలే. ఈ వయసులో నీ సమయాన్ని ఖురాన్ చదవడానికి ఉపయోగించు. నేను వెళ్ళొస్తాను. ఈ తాయత్తు పాప మెడలో ఎప్పుడు ఇలాగే ఉండనివ్వండి. ఈ తాయత్తు ఉన్నంత వరకు ఆత్మ ఈ పాపని ఏమీ చేయలేదు. నేను మళ్ళీ ఆ తాయెత్తు నా మెళ్ళలో వేసుకున్నా కూడా నాకు అసలు ఏ తేడా అనిపించలేదు. అందులో మునుపటి అంటే నా ఉద్దేశం దానికి గతంలో ఉన్నంత శక్తి మళ్ళీ దాన్ని నా మెళ్ళో కట్టుకున్నప్పుడు లేదేమో అనిపించింది. అరే, తిరిగొచ్చేసారేంటి? అమ్మా, నేను ఇంటి నుంచి బయలుదేరానో లేదో సెలవులు పెంచానని బాస్ ఫోన్ చేశారు. అందుకే తిరిగి వచ్చాను. సరే, ఇలా జరగడం మంచిదేగా. ఒరే, నువ్వు తిరిగొచ్చి చాలా మంచి పని చేసావురా. నేను ఇప్పుడే వెళ్ళి నీ కోసం చికెన్ తీసుకొచ్చి నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ వండి పెడతాను. అంతేకాదు, సుహానా, నాకు కూడా మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళు. ఇప్పుడే తీసుకొస్తాను. ఒరే, నువ్వు తిరిగి రావడంతో నాకు ప్రాణం లేచొచ్చింది. నువ్వు ఇంటికి తిరిగొచ్చి మంచి పని చేసావు. లేకపోతే ఈ రాక్షసి సుహానా మొహం చూడలేక చచ్చుండేదాన్ని. అరే, చాలా రోజుల తర్వాత మంచి ఛాన్స్ దొరికింది. దీన్ని వృధా చేసుకోవద్దు. అత్తే వస్తారు. అరే, ఇప్పుడు రాదు. వచ్చేస్తారు. హలో అమ్మా, నేను క్షేమంగా చేరుకున్నాను. ఎవరు మాట్లాడేది? అమ్మా, సుహానా? సుహానాని మాట్లాడుతున్నాను. అక్కడంతా బానే ఉందిగా? అంతా బానే ఉంది. అన్నట్టు నేను ఇక్కడ దిగ్గానే ఆ ఫ్లాట్ గురించి మాట్లాడాను. తొందరలోనే మన ఇద్దరం కలిసి ఉండబోతున్నాం. ఇన్షాల్లా. ఇక ఇంతియాజ్ని సుహానాని ఎవ్వరు వేరు చేయలేరు.
అవును. ఓకే 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 బాస్, ఆ నర్సింగ్ హోమ్ ఆర్డర్ పంపించేశాం. అవునవును. సృష్టిలోని కొన్ని ఆత్మలు ఎంత శక్తివంతమైనవంటే అవి ఒకే ఒక్క నిమిషంలోనే కావాలనుకున్న రూపం ధరించగలవు. ఏ జంతువు రూపంలోకైనా మనిషి రూపంలోకైనా మారగలవు. కానీ మనకి అది మనిషో లేక ఆత్మో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత నా కోరిక ఇప్పుడు తీరబోతోంది. సంవత్సరాల తర్వాత ఆ, నా ఉద్దేశం ఎన్నో రోజుల తర్వాత అని. నీకు దూరంగా ఉంటే ఒక్కో రోజు నాకు ఒక్కో సంవత్సరాలు అనిపిస్తూ ఉంటుంది. ఈ ముసల్ది తను ప్రశాంతంగా ఉండదు, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. దీన్ని ఎలాగైనా సరే ఈరోజు ఇంటి నుంచి బయటికి పంపించేస్తాను. ఏంటి దారుణంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు జరగబోతోంది దారుణమే. ఉన్నట్టుండి నీ బుర్ర పనిచేయటం మానేసిందా? నేనేం చేశానురా? నేను చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చునున్నాను. ఒకవేళ అరిచింది పిల్లై ఉంటుందేమో. నన్నాపే శక్తి మనుషులకే లేదు, నా ముందు పిల్లెంత. సుహానా, సుహానా, ఇంత తొందరగా పడుకున్నావా? ఇకలే, చూడు నేను వచ్చేసాను. సుహానా, ఆ ఆత్మ ఇంతియాజ్ రూపం ధరించి సుహానా దగ్గరికొచ్చేసింది. అలాగే ఇంకోవైపు ఢిల్లీలో ఉన్న అసలు ఇంతియాజ్ని కంగారు పెట్టడం మొదలెట్టింది. అతని మైండ్తో ఆడుకోవడం ప్రారంభించింది. అయ్యో బాబుని తీసుకెళ్తున్నాడు. ఎత్తుకెళ్ళిపోయాడు కూడా టక్కుట్ అయ్యి. చెప్పండి వినండి. పడుకున్నా లేచినా ఎక్కడున్నా భయంకర దృశ్యాల్ని చూపించడం మొదలెట్టింది. చివరికి అతను తన ప్రాణ స్నేహితుడైన రేహన్కి తనకు సహాయం చేయమని ఫోన్ చేశాడు.
నా మైండ్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది. డాక్టర్స్ కూడా అర్థం కావడం లేదు. నాకేం చేయాలో తెలియడం లేదు. సరే, నేను ఏదో ఒకటి చేస్తానులే. ఒక నిమిషం ఉండు. సరే, అవునవును, థ్యాంక్ యూ. రే ఇంతియాజ్, నేను అజార్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వేం కంగారు పడకు. ఆయనకి ఇలాంటి విషయాలను ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. దీన్ని మీరు కాల్చండి. ఇంతియాజ్ బాయ్, మీ దృష్టిలోతుల్లోకి చూస్తే నాకు ఒక 6 సంవత్సరాల చిన్నపిల్ల ఊయల ఊగుతూ కనపడింది. తన పైన ఒక బలమైన ఆత్మ యొక్క ప్రభావం ఉంది. ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతుంది ఈ అమ్మాయి గురించేనా? ఎవరివిడా? తను నా భార్య. తను వేసుకున్న తాయెత్తే మీ భార్యని ఎంతవరకు రక్షిస్తూ వచ్చింది. లేకపోతే ఆ ఆత్మ మీ నికాని కూడా జరగనిచ్చేదే కాదు. ఇప్పుడు నాకెందుకో ఆత్మకి తన శక్తి మళ్లీ తిరిగొచ్చిందనిపిస్తోంది. తను మళ్లీ మీ భార్యను వశం చేసుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇదంతా నా మూలంగానే జరిగింది. నేనే తన మెడలోంచి తాయెత్తును తీసేశాను. మనం ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? మనం వెంటనే వీళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ ఆత్మ నుంచి ఇతని భార్యను ఎలాగైనా రక్షించాలి. డ్రైవర్, ఇంకాస్త స్పీడ్గా పోనీ. అజార్ గారు, మీకేం కాలేదుగా? నా కాలు ఇందులో ఇరుక్కుపోయింది, బయటికి రావట్లేదు. నువ్వు ఇక్కడే ఉండు. అజర్ గారిని జాగ్రత్తగా చూసుకో. నేను సుహానా దగ్గరికి వెళ్తాను. చూడు, నేను మీకు చెప్పింది గుర్తులేదా? మనం అంతా కలిసి అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఏదైనా అడుగేస్తే కనుక దాని ఫలితం దారుణంగా ఉంటుంది. లేదా అజర్ గారు, ఎంత ప్రమాదం అయినా సరే నేను నా సుహానాన్ని కాపాడుకుని తీరుతాను. ఏం జరిగింది సుహానా? ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకో తెలీదు, ఈ రోజు నా మనసుకి చాలా కంగారుగా ఉంది. అవునా? నేను నీ ముందు ఉన్నా కూడా నీకు కంగారుగా ఉందా? ఓసారి నవ్వొచ్చుగా, ఒక్కసారి. సుహా, సుహానా! ఆగు. ఏమైంది? ఇంతియాజ్ ఇక్కడి వరకు వచ్చాడు.
కానీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోయాడు. ఎందుకు? అది నాకు స్పష్టంగా కనపడటం లేదు. ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ ఇంతియాజ్ శవం ఇక్కడుంటే మరి మరి అతనెవరు? నా దారికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని నేను నా దారి నుండి అడ్డు తొలగించేస్తాను. అజార్ గారికి ఈ విషయం చాలా బాగా తెలుసు. ఆ ఆత్మ కంటే తన శక్తి చాలా తక్కువ అని. అందుకని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదనుకున్నాడు. అవన్నీ ఇక్కడ పెట్టి. హజార్ గారు, అసలు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అక్కడ ఆత్మ ఇంతియాజ్ని చంపేసింది. ఇప్పుడు సుహానా పరిస్థితి చాలా ప్రమాదంలో ఉంది. నేను ఇదంతా తన కోసమే చేస్తున్నాను. నేను వీటన్నింటితో ఇక్కడ ఒక గిరిగి ఇస్తాను. ఆ ఇంట్లో ఉన్న ఆత్మని ఇందులో బంధించి వేస్తాను. నువ్వు వెళ్ళి సుహానాని తీసుకురా. సుహానా కూడా తెలియాలి తనతో పాటుగా ఉంటుంది. తన భర్త కాదు, ఒక ఆత్మ అని. అస్సలాము అలైకుం రెహాన్. వాలేకుం సలాం. వెనకాల దారి నుండి వచ్చారేంటి? వదినా, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. ఇప్పుడు మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఇక్కడ మీతో పాటుగా ఉంటుంది మన ఇంతియాజ్ కాదు, ఒక ఆత్మ. రెహాన్, ఏంటి ఆట పట్టిస్తున్నావా? నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను, ముందు నాతో రండి. చెప్తాను, రండి రండి, త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా. ఎక్కడ తీసుకెళ్తున్నావు? రెహాన్, ఏంటి నీ బుర్ర సరిగ్గానే పనిచేస్తుందా? వదినా, నేను మీకు ఎలా చెప్పాలి? ఈ అడ్రస్లో అజార్ గారు ఉన్నారు. మీరు వెంటనే వెళ్ళి ఆయన్ని కలవండి. ఇంకో నిజం ఏంటంటే ఇంతియాజ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. చూడు రెహాన్, నేను నా భర్త గురించి ఒక్క మాట కూడా వినను. ఇక్కడి నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. వదినా, వదినా, చెప్పేది వినండి. రెహాన్ నాకు అప్పుడు నిజమే చెప్పాడు.
కానీ మీరే చెప్పండి, తన భర్త గురించి ఎవరైనా సరే అలా ఎలా ఆలోచించగలుగుతారు? కానీ ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. నా మనసులో తెలియని ఆందోళన, అలాగే నా బుర్రలో పిచ్చి పిచ్చి ప్రశ్నలు మొదలయ్యాయి. నాకు అప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. నాకు మొత్తం తెలిసిపోయింది. నువ్వు ఒక ఆత్మవి. నేను ఈ జీవితం నుంచి విముక్తిని కోరుకుంటున్నాను, ముఖ్యంగా నీ నుంచి. అలా చేయడం నీ వల్ల కాకపోతే పర్వాలేదు, ఈ పని నేనే స్వయంగా చేసుకుంటాను. సుహానా, 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 సుహానా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రూపం చూసే కదా నా వెంట పడ్డావు. ఎందుకంటే నా కళ్ళు బాగుంటాయనో, నా హెయిర్ బాగుంటుందనో, నేను బాగుంటానో. ఇప్పుడు అవన్నింటిని నాశనం చేసేస్తాను, అన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తాను. ఇంకా అందులో నన్ను వెతక్కో. నేను ఇంతియాజ్కి సొంతం కానప్పుడు ఇంకెవరికి కూడా దక్కను. నీకు దూరంగా ఉంటే ఒక్కో రోజు నాకు ఒక్కో సంవత్సరాలు అనిపిస్తూ ఉంటుంది. సుహానా, 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 వద్దు సుహానా, వద్దు సుహానా, వద్దు సుహానా, వద్దు సుహానా, వద్దు సుహానా, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. నువ్వు చనిపోవడం నేను చూడలేను సుహానా, సుహానా, సుహానా. అలా చూడలేకుండా శాశ్వతంగా వెళ్ళిపో. సరే సుహానా, సరే సుహానా, సరే సుహానా, సరే సుహానా, సరే. నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను, శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను. ఇంతియాజ్, మీరు వేరేలా అనుకోను అంటే నేను సుహానాని పెళ్లి చేసుకుంటాను. అయ్యో, ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఫ్లాట్ తీసుకుంటాను. అప్పుడు నువ్వు, నేను, అమ్మ ముగ్గురం షిఫ్ట్ అయిపోవచ్చు. ఇంకో నిజం ఏంటంటే ఇంతియాజ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఇప్పుడు నేను కూడా అందరిలా బతకడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు నన్నెంతగానో ఇష్టపడ్డ నా భర్త ఇంతియాజ్ లేని లోటు నాకెప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. అలా దయ వల్ల శత్రువులకు కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఈరోజు నేను మీకు ఆత్మల గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరూ అంటారు అల్లా ఈ ఆత్మలను తన వర్షిప్ కోసం సృష్టించాడని. నిజానికి అవి ముందే సృష్టించబడ్డాయి. మనుషుల్లాగే ఆత్మలు కూడా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి.
కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి, ఇంకొన్ని కామన్గా ఉంటాయి. చాలా మంది అభిప్రాయం ఏంటంటే అల్లా వాటిని స్మోక్లెస్ ఫైర్ నుంచి క్రియేట్ చేశాడని. దే ఆర్ క్రీచర్స్ ఆఫ్ ఫ్రీ విల్. వాటి మూమెంట్స్ ఎప్పుడు లైట్నింగ్ స్పీడ్తో ఉంటాయి. ఒక మూమెంట్ ఇక్కడుంటే ఇంకో మూమెంట్ ఎక్కడో ఉంటుంది. ఇట్స్ బీన్ సెడ్ క్వైట్ ఆఫన్ దట్ దే హ్యావ్ బీన్ సీన్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. దే కుడ్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్ ఆర్ గ్రేసీ లాయిడ్స్ ఆర్ షాడోస్ ఎక్సెట్రా. ఎక్కువ మంది అభిప్రాయం ఆత్మలు ఎక్కడ ఎక్కువ ఫ్రేగ్రెన్సెస్ ఉంటే ఆత్మలు అక్కడ అట్రాక్ట్ అవుతాయని. జనమంతా ఓ టెండెన్సీలో ఉంటారు, ఏదైతే కనబడదో అది లేదనుకుంటారు వాళ్ళు. అలాగే ఆత్మలు కూడా అంతే, ఆత్మలు కనబడకపోతే లేనట్లే అనుకుంటారు.